One banana. Kenna. 100. 100 for one banana. No, I said. ఏంటి ఒక అరటిపండు 100 రూపాయల? వామో, అంత రేటా అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఒక్క అరటిపండు 100 రూపాయలు. పైగా ఇంత కాస్ట్లీ అరటిపండు దొరికేది మరెక్కడో కాదు, మన హైదరాబాద్లోనే. అయితే ఇలా 100 రూపాయలకు ఒక అరటిపండు అందరికీ అమ్మర్లేండి, కేవలం ఫారినర్స్కి మాత్రమే. అలా ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సాధారణంగా మనం డజన్ లెక్కన అరటిపళ్ళు కొంటూ ఉంటాం. డజన్ మహా అయితే ఓ 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఉంటుంది. అరుదుగా లభించే చక్కెరకేళి వంటివి డజను 100 పైనే ఉంటాయనుకోండి. అలాంటిది కేవలం ఒక్క అరటిపండు 100 రూపాయలంటే నమ్ముతారా? పైగా అది కూడా చక్కెరకేళి కూడా కాదు, పోనీ ఓ సూపర్ మార్కెటా లేదా ఓ సేంద్రియ ఉత్పత్తుల దుకాణంలో అనుకునేరు. అది మన హైదరాబాద్ నగరంలోని ఓ తోపుడు బండిపై. ఇది నమ్మశక్యంగా లేకపోయినా భారత పర్యటనకు వచ్చిన ఓ విదేశీ యాత్రికుడికి ఇలాంటి అనుభవం ఎదురైంది. హగ్ అనే రష్యన్ యువకుడు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తూ తోపుడు బండిపై అరటిపళ్ళు అమ్ముతున్న వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఓ అరటిపండు ఎంత అని అడిగితే అరటిపండ్లు అమ్మే వ్యక్తి 100 అని సమాధానమిచ్చాడు. అతడు చెప్పింది తాను సరిగ్గా వినలేదేమోనని భావించి అతను మరోసారి ధర ఎంత అని అడిగాడు. ఈసారి కూడా అతడు అలాగే చెప్పడంతో షాక్ అయ్యాడు. డజన్ అనుకుని ఉంటాడని ఒక్క అరటిపండు చూపించినా మళ్ళీ ఆ వ్యాపారి 100 రూపాయలనే చెప్తున్నాడు. దీంతో ఆశ్చర్యపోయిన హక్ యూకేలో కూడా ఇంత రేటు ఉండదని, 1 పౌండ్ అంటే భారత కరెన్సీలో 100కు 8 వస్తాయని అనుకున్నాడు. ఇదే విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్లో వీడియోతో సహా పోస్ట్ చేశాడు. One banana. Kenna. 100. 100 for one banana. No, I said. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్ నిండా వైరల్గా మారింది. ఓవర్ ప్రైస్డ్ బనానా ఇన్ ఇండియా అంటూ ఆ ఫారినర్ వీడియో పోస్ట్ చేశాడు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఫారినర్ పై కాదు, అరటి పండ్లు అమ్మే ఆ వ్యక్తిపై. మన దేశంలో పర్యటించేందుకు వచ్చిన ఓ వ్యక్తికి ఒక పండును 100 రూపాయలకి అమ్మేందుకు చూస్తావా, దేశం పరువు తీస్తున్నావంటూ ఆ తోపుడు బండి వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.